నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం విస్మరించింది అంటూ కర్నూలులో డివైఎఫ్ఐ నాయకులు నిరసన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట వినూత్న రీతిలో అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పిన మాటలు గాలి కొదిలేశారని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చి 2 జనవరిలు పూర్తయి ఏ ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగాన్ని కల్పించలేకపోయారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తక్షణమే నిరుద్యోగులకు ప్రకటించిన నిరుద్యోగ భృతితో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఖాళీ ఉన్న పోస్టులు ఏవి కూడా భర్తీ చేయలేదు. ఒకవైపు పశువర్ధక శాఖలో అయితేనేమి, లేదా స్పెషల్ స్కూల్ ఎడ్యుకేషన్లో అయితేనేమి, లేదా ఈ కేజీబీలకు సంబంధించిన విషయంలో అయితేనేమి, లేదా డిఎస్సికి సంబంధించిన విషయంలో అయితేనేమి ఎక్కడికో భర్తీ చేయనటువంటి పరిస్థితి. ఒకవైపు ఏమో అసెంబ్లీలో మేము కానిస్టేబుల్ భర్తీ చేయాలనుకుంటున్నాము, మరి ఒకవైపు ఇదిగో యూనివర్సిటీ పోస్టులు భర్తీ చేయాలనుకుంటున్నాం. స్వయంగా చెప్పాడు ఆయన, యూనివర్సిటీలో దాదాపు 3000 చిల్లర పైగా ఖాళీ పోస్టులు భర్తీగా ఉన్నాయి, అధ్యాపక పోస్టులు మేము భర్తీ చేస్తామని. కానీ ఇప్పటి వరకు చేసింది ఏం లేదు. దుర్మార్గంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. నిరుద్యోగుల పట్ల కేవలం పత్రికా ప్రకటనలకు తప్ప ఎక్కడో కూడా నిరుద్యోగ సమస్యల పట్ల మాట్లాడడం లేదు. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, తద్వారా నిరుద్యోగులందరూ కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. కానీ 2 జనవరి పైన జాబ్ క్యాలెండర్ ఎక్కడ లోకేష్ గారు అనేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఏదైతే మీరు కేవలం నిరుద్యోగుల ఓట్ల కోసమే మీరు ప్రకటించారా జాబ్ క్యాలెండర్ అనేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ బడ్జెట్ లో 1 రూపాయి కూడా నిరుద్యోగ భృతి కేటాయించారా అనేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం.